హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏప్రిల్ 26. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్, ఇండియా స్టీల్ 2025 భవిష్యత్తు ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దే దిశగా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2025 ఏప్రిల్ 24న ముంబైలో జరుగుతున్న 6వ ఎడిషన్ ఇండియా స్టీల్ను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఏప్రిల్ 24 నుండి 26 వరకు నిర్వహించబడుతుంది. ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి హాజరయ్యారు. ఇండియా స్టీల్ ఎగ్జిబిషన్ కాన్ఫరెన్స్ను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ, FCSCCI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొదటి ఇండియా స్టీల్ ప్రదర్శన 2013లో నిర్వహించబడింది. 5వ ఎడిషన్ 2023 ఏప్రిల్ 19 నుంచి 21 మధ్య ముంబైలో జరిగింది. ఇండియా స్టీల్ 2025 యొక్క థీమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కాన్ఫరెన్స్ ఆన్ స్టీల్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు. 2024 గణాంకాల ప్రకారం మొదటి స్థానంలో ఏముందంటే చైనా నిలిచింది. భారతదేశం ఉక్కు రంగానికి ప్రత్యేక దృష్టితో నేషనల్ స్టీల్ పాలసీ 2017ను ప్రవేశపెట్టింది. 2030 వరకు 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. ఉక్కు రంగం భారతీయ జీడిపిలో సుమారు 2% వాటాను కలిగి ఉంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ 1927లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సంఘటిత సంస్థలలో ఒకటి. ముంబై ఉక్కు పరిశ్రమలకు ముఖ్యమైన కేంద్రం టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటి ప్రమాణ కంపెనీలు ఇక్కడ ప్రధాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్, సిమ్లీపాల్ భారతదేశ 107వ నేషనల్ పార్కుగా గుర్తింపు. ఒడిశాలోని జీవ వైవిధ్యభరితమైన సిమ్లీపాల్ ప్రాంతాన్ని 2025 ఏప్రిల్ 24న అధికారికంగా భారతదేశ 107 నేషనల్ పార్కుగా ప్రకటించారు. ఇది ఒడిశాలోని 2వ నేషనల్ పార్క్ హోదాతో గణనీయమైన నిబంధనలు, రక్షణ పద్ధతులు లభించనున్నాయి. సిమ్లీపాల్ 845.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 11 అటవీ పరిధులను కవర్ చేస్తుంది. ఇందులో 55 జాతుల స్తనాధారులు, 361 జాతుల పక్షులు ఉన్నాయి. ఇది ముఖ్యమైన టైగర్ రిజర్వ్గా ప్రసిద్ధి చెందింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జీ ప్రకారం ఇది వికసిత ఒడిశా మరియు వికసిత భారత్ దృక్పథంతో సింక్ అవుతోంది. కీ పాయింట్స్, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ 1973లో ప్రాజెక్ట్ టైగర్గా ఏర్పాటు చేయబడింది. సిమ్లీపాల్ యునెస్కో ప్రపంచ జీవమండల అనుసంధానం యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ 2009లో గుర్తింపు పొందింది. ఒడిశాలో తొలి నేషనల్ పార్క్ భిత్తర్కనికా నేషనల్ పార్క్. సిమ్లీపాల్లో అత్యధిక సంఖ్యలో భారత బిజూని పూల చెట్లు, సాల్ ట్రీస్ కనిపిస్తాయి. నెక్స్ట్ టాపిక్, తలసేమియా సికిల్ సెల్ రోగులకు సహాయంగా నేపాల్కు భారత్ వైద్య సహాయం. భారత్ నేపాల్కు తలసేమియా మరియు సికిల్ సెల్ రోగుల కోసం $2 మిలియన్ విలువైన ఔషధాలు మరియు టీకాలను పంపింది. నేపాల్ ప్రభుత్వ అభ్యర్థనపై ఈ సహాయం అందించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా తొలి విడతగా టీకాల బాటిళ్లను నేపాల్కు అప్పగించామని తెలిపారు. ఈ చర్య నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా భారత్ నేపాల్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని మళ్ళీ నిరూపించింది. తలసేమియా రోగుల రక్షణ కోసం ప్రత్యేక టీకాలను
ప్రాధాన్యతతో పంపించడం ద్వారా ఆరోగ్య సంబంధిత మానవతా మద్దతును బలోపేతం చేశారు. కీ పాయింట్స్: తలసేమియా అనేది రక్త హిమోగ్లోబిన్ ఉత్పత్తి లోపం వల్ల కలిగే జన్యుపరమైన వ్యాధి. తరచూ రక్తం మార్పిడి అవసరమవుతుంది. సికిల్ సెల్ డిసీజ్ కూడా జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి. దీంట్లో ఎర్ర రక్త కణాలు వక్రీకరించబడతాయి. భారతదేశం 2004లో ప్రారంభించిన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ద్వారా తన పొరుగు దేశాలతో మిత్రత్వాన్ని మరింత బలోపేతం చేస్తోంది. నేపాల్ మరియు భారతదేశం మధ్య 1950లో సంతకం చేసిన శాంతి మరియు మైత్రి ఒప్పందం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ టాపిక్: తమిళనాడులో ఎగ్ మయన్మజ్ నిషేధం 2025. తమిళనాడు ప్రభుత్వం పచ్చిగుడ్లతో తయారు చేసిన మయోనేజ్ ఉత్పత్తి విక్రయాన్ని 1 సంవత్సరం పాటు నిషేధించింది. ఏ చట్టం ఆధారంగా అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం తీసుకున్న చర్య ఇది. కారణం, పచ్చిగుడ్ల ద్వారా వ్యాపించే సాల్మొనెల్లా, ఈకోలి వంటి ఆహార సంక్రమిత రోగాల ప్రమాదం. మూలం ఆరిజిన్ ఏంటంటే ఫ్రాన్స్ లేదా స్పెయిన్లో మొదలైందని నమ్మకం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ ఫుడ్ల ప్రముఖమైన మసాలాగా వినియోగించబడుతోంది. నెక్స్ట్ టాపిక్: జీరో మీజిల్స్ రూబెల్లా నిర్మూలన ఉద్యమం 2025-2026. ప్రారంభం యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఏప్రిల్ 2025. ఆయోజక సంస్థ భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. లక్ష్యం 2026 నాటికి మీజిల్స్ మరియు రూబెల్లా వ్యాధుల సంచారాన్ని పూర్తిగా నిర్మూలించడం. ముఖ్య ఉద్దేశాలు: దేశవ్యాప్తంగా 95% పైగా టీకా కవరేజ్ సాధించడం, ప్రతి జిల్లా మరియు ప్రతి బాలుడు టీకా పరిరక్షణ పొందేలా చర్యలు తీసుకోవడం. మీజిల్స్ మరియు రూబెల్లా చాలా తీవ్రమైన వైరల్ వ్యాధులు కావడంతో వాటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించింది. కీ పాయింట్స్: మీజిల్స్ తీవ్రమైన వైరల్ పారామిక్సో వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. లక్షణాలు: పొడి ఉబ్బసం, జ్వరం, చర్మంపై ర్యాషెస్ వస్తాయంట. రూబెల్లా తక్కువ తీవ్రమైన వైరల్ రౌ వైరస్ వ్యాధి. ఇది గర్భిణీ స్త్రీలు ప్రభావితమైతే మాత్రం గర్భంలోని శిశువుకు పుట్టుక వైకల్యాలు కూడా కలిగించవచ్చంట. అంత డేంజరస్ వ్యాధులు ఈ రెండు. భారతదేశం టీకా ప్రణాళికలు 2017లో మీజిల్స్, రూబెల్లా ఎంఆర్ వ్యాక్సినేషన్ కాంపెయిన్ ప్రారంభించబడింది. ఉద్దేశం 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలందరికీ టీకాలు అందించడం. నెక్స్ట్ టాపిక్: వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2025. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నేతృత్వంలో ఏప్రిల్ 24 నుండి 30 మధ్య వరల్డ్ ఇమ్యునైజేషన్ నిర్వహించబడుతోంది. ఈ సంవత్సరం థీమ్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ. 1974 నుంచి వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 154 మిలియన్ ప్రాణాలు రక్షించబడ్డాయి. ప్రతి నిమిషం 6 ప్రాణాలను ఆదుకోవడంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి. ఇందులో 60% వాటాను కేవలం మీజిల్స్ వ్యాక్సిన్ మాత్రమే సమకూర్చింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 మిలియన్ మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ మిస్ చేశారు. అలాగే వ్యాక్సిన్పై పుట్టిన తప్పుదారి చూపే సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ ప్రపంచ ఆరోగ్య విజయాలను ప్రమాదంలోకి నెడుతోంది. ఈ క్యాంపెయిన్ ప్రధానంగా పట్టించుకోబడని మరియు బలహీనమైన వర్గాలకు వ్యాక్సినేషన్ ద్వారా సమాన అవకాశాలను కల్పించాలనే గ్లోబల్ కట్టుబాటును పునరుద్ఘాటిస్తోంది. కీ పాయింట్స్: వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించబడుతుంది. WHO 1974లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ EPI ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ విస్తరణను ప్రారంభించింది.
మీజిల్స్ వ్యాక్సిన్ 1963లో అందుబాటులోకి వచ్చింది. మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్లలో ఒకటి. వ్యాక్సినేషన్ ద్వారా ప్రస్తుతం ర్యాబిస్, పోలియో, డిప్తీరియా, పెర్టసిస్ వంటి వ్యాధుల ప్రభావం గణనీయంగా తగ్గింది. గ్లోబల్ వ్యాక్సిన్ యాక్షన్ ప్లాన్ GVAP 2011 నుంచి 2020 కాలంలో సమాన వ్యాక్సిన్ ప్రాప్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కొనసాగింపుగా 2021 నుండి 2030 ఇమ్యునైజేషన్ ఎజెండా 2030 రూపొందించబడింది. నెక్స్ట్ టాపిక్, మత్స్యకారుల సేవలో పథకం. మరో ముఖ్యమైన ఎన్నికల హామీని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 ఏప్రిల్ 2025న మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో వేటకు విరామం ఉన్న సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూపాయలు 20,000 ఆర్థిక సాయంగా అందజేయనుంది. మొత్తం 1,29,178 మత్స్యకార కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. ప్రభుత్వం ఇందుకోసం రూపాయలు 258 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. కీ పాయింట్స్: ఆంధ్రప్రదేశ్ తీరరేఖ 974 కిలోమీటర్లు, భారతదేశంలోనే రెండవ అతిపెద్ద తీరరేఖ. ఆంధ్రప్రదేశ్ మత్స్య ఉత్పత్తిలో దేశంలో మొదటి 3 రాష్ట్రాలలో ఒకటి. 2025 గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న ప్రధాన పథకం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY. కుమార్ మంగళం బిర్లా లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024 గ్రహీత. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన కుమార్ మంగళం బిర్లా 2025 ముంబైలో లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును స్వీకరించారు. భారత ఆర్థిక పురోగతిలో ఆయన చూపిన నాయకత్వాన్ని గౌరవిస్తూ ఈ అవార్డు ఇవ్వబడుతుంది. RSS చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఇది పండిట్ దీనానాథ్ మంగేష్కర్ స్మరణ దినోత్సవంతో అనుసంధానమై నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్ సంస్థ ఏర్పాటు చేసింది. కీ పాయింట్స్: లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు భారతీయ సంగీతం, కళలు మరియు సామాజిక సేవా రంగాల్లో అసాధారణ సేవలకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. ఈ అవార్డు 2022లో ప్రారంభించబడింది. లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థంగా స్థాపించబడింది. డాక్టర్ కె కస్తూరి రంగన్ భారత అంతరిక్ష రంగానికి చిరస్మరణ. డాక్టర్ కస్తూరి రంగన్ ఎర్నాకుళం, కేరళలో జన్మించి ఏప్రిల్ 2025లో బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 10:43 ఇతడు 88 సంవత్సరాలు తుది శ్వాస విడిచారంట. ఇస్రో చైర్మన్గా 9 ఏళ్ల పాటు సేవలందించి ఆగస్టు 27, 2003న పదవీ విరమణ చేశారు. భాస్కర 1, భాస్కర 2 భూమి పరిశీలన ఉపగ్రహాల ప్రాజెక్టు డైరెక్టర్గా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ IRS-1A అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో గణనీయమైన కృషి చేశారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించబడ్డారు. కీ పాయింట్స్: ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్థాపన 1969, ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది. భాస్కర 1 ఉపగ్రహం భారతదేశం మొదటి భూమి పరిశీలన శాటిలైట్ 1979లో ప్రయోగించబడింది. IRS-1A ఉపగ్రహం భారతదేశపు తొలి పూర్తి స్వదేశీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ 1988లో ప్రయోగించబడింది. డాక్టర్ కస్తూరి రంగన్ 2017 నాటి డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించిన కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరించారు. నెక్స్ట్ టాపిక్, తోట వైకుంఠం 32వ యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార గ్రహీత.
ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం 32వ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. 2025 ఏప్రిల్ 30న హైదరాబాద్ రెడ్ హిల్స్లోని NTCCIలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసాపత్రం మరియు ₹1,00,000 నగదు బహుమతి అందించనున్నారు. 1942లో కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో